కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు కొన్ని రోజుల పాటు యుద్ధం జరుగుతుంది మొట్టమొదట. అప్పుడు దుర్యోధనుడు భీష్ముడిని తిడతాడు. "నువ్వసలు నిజంగా యుద్ధం చేస్తున్నావా? లేతే అవతల పక్క పాండవులు ఉన్నారని అభిమానంతోటి నువ్వు యుద్ధం సరిగ్గా చేయట్లేదు. నువ్వు నిజంగా యుద్ధం చేస్తే అసలు పాండవులు నీ ముందర నిలబడగలరా? నువ్వు నా పక్షాన యుద్ధం చేస్తున్నట్టు లేదు నీకు" అని అంటాడు. ఆ మాటకి భీష్ముడికి విపరీతమైన కోపం వస్తుంది. అతను పరమ శ్రీకృష్ణ భక్తుడు. సరే, ఈరోజు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను చూడు, రేపు జరిగే యుద్ధంలో నేనంటే ఏమిటో నీకు చూపిస్తాను. పాండవులు కాదు కదా నన్ను సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఆయుధం పట్టిలా చేస్తాను. అంటే శ్రీకృష్ణుడు శపథాన్ని కూడా పెట్టినాడు, ఆయుధం పడతాడు. అలాంటి భీష్ముడు నువ్వు రేపు చూడబోతున్నావు అంటాడు. యుద్ధం మొదలవుతుంది. భీష్ముడు యుద్ధానికి ఎవరూ తట్టుకోలేకపోతూ ఉంటారు. అర్జునుడు ఒళ్ళంతా బాణాలు గుచ్చుకుపోతూ ఉంటాయి. ఒక పక్క అర్జునుడు శ్రీకృష్ణ భక్తుడే, ఇంకో పక్క శ్రీకృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తానని శపథం చేసిన భీష్ముడు శ్రీకృష్ణ భక్తుడే. ఇద్దరు భక్తుల మధ్య శ్రీకృష్ణుడు పరమాత్ముడు ఎలా చేశాడు అన్న విషయం చెప్తున్నాను. అర్జునుడిని అలా రక్తం కారుతూ ఓడుతూ ఉంటే చూడలేకపోయాడు శ్రీకృష్ణుడు. నా భక్తుడు ఇంత కష్టపడుతుంటే నేను ఊరుకుంటానా అన్నట్టుగా తన శపథాన్ని సైతం పక్కన పెట్టి రథచక్రం తీసి భీష్ముడి వైపు వెళ్ళబోయాడు. అప్పుడు భీష్ముడు నవ్వుతూ అలాగ చూస్తూ ఉండిపోయాట. వెంటనే అర్జునుడు పరిగెట్టుకొచ్చి కాళ్ళు పట్టుకుని, "నువ్వు ఆయుధం పడితే ఇంకా అర్జునుడు చేతకానివాడు అని అందరూ చెబుతారు, వద్దు" అని కాళ్ళు పట్టుకున్నట్ట. "నేనే యుద్ధం చేస్తాను" అన్నట్ట. ఇక్కడ ఇద్దరు భక్తుల్ని ఒకేసారి ఒక భక్తుని రక్షించడం, ఇంకో భక్తుడి శపథాన్ని నెరవేర్చాట. అప్పుడు భీష్ముడు అన్నట్ట, "నువ్వు ఎంత భక్తవత్సలుడు అయ్యా, నేను నీ చేత ఆయుధం పట్టిస్తానని శపథం చేశాను. అలాంటిది నువ్వు నా కోసం నీ శపథాన్ని సైతం పక్కన పెట్టి నా కోసం ఆయుధం పట్టి నా మాటను నెరవేర్చడం కోసం చేశావా" అని అన్నట్ట. "నువ్వు ఈ చక్రం పట్టుకుని నా మీదకి వస్తున్న రూపం నాకు ఎంతో నచ్చింది" అన్నట్టు. అంత్యకాలంలో భీష్ముడు చనిపోతున్నప్పుడు ఒకటే మాట చెప్పాట, "అర్జునుడి కంటే నేను ఎంతో అదృష్టవంతుణ్ణి" అన్నట్ట. ఎందుకు అని అడిగితే, అర్జునుడు శ్రీకృష్ణుడు వెనక భాగం మాత్రమే చూశాడు, కానీ నేను ఎల్లప్పుడూ యుద్ధం చేసినప్పుడు నీ ఎదరభాగం నీ మొహం నాకు కనిపించేది. అంతకంటే నాకు ఇంకేం ఆనందం కావాలి. నేను ఎప్పుడూ మర్చిపోకుండా నువ్వు ఎప్పుడైతే రథచక్రం పట్టుకుని నా మీదకు వస్తున్న రూపం సదా నా మనసులో నిలిచిపోవుగాక అని ఆఖరి రోజుల్లో చెప్పాట. అది